ఒక కొత్త అప్డేట్ తోటైతే వచ్చాను. ఇండియన్ ఆయిల్‌లో కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే చూస్తున్న వారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింతమందికి చేరుతుంది. అప్లికేషన్ పెడితే చాలు ఇంటర్, 10th డిగ్రీ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ అండ్ టీఎస్ బోత్ కెన్ అప్లై. నో ఎగ్జామ్, నో ఎక్స్పీరియన్స్. ఫీజు కూడా ఏం లేదు, ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై ప్రాసెస్ కూడా నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఒక కొత్త అప్డేట్ తోటి అయితే వచ్చాను. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మొబైల్లో ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను మీకు క్లియర్గా మెన్షన్ అనేది చేశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింతమందికి చేరుతుంది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏమేమి ఉంటాయంటే ఇందులో ఎవరెవరు ఎలిజిబుల్, ఏజ్ ఎంతవరకు అప్లై చేసుకోవచ్చు, ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ కేటగిరీస్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా క్లియర్గా మెన్షన్ అనేది చేశాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే 15/1/2026 రోజు అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో టెక్నీషియన్, ఆస్పిరెంట్, మెకానికల్, అలాగే ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రిక్స్, అలాగే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్స్, మెకానిక్, అలాగే ఇన్స్ట్రుమెంట్ మెకానిస్ట్, అలాగే గ్రాడ్యుయేట్ ఆస్పిరెంట్కి సంబంధించి ఈ నోటిఫికేషన్స్లో ఇలా చాలా పోస్టులకైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. నేను ఇందాక మెన్షన్ చేసిన అన్ని పోస్టులు మహారాష్ట్రకి సంబంధించి, అలాగే ఇక్కడ డాటా ఎంట్రీ ఆపరేటర్ స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్స్ అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. ఇలా 14 వేకెన్సీస్ అయితే ఇందులో మహారాష్ట్రలో ఇన్ని టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అందరికైతే ఇందులో నోటిఫికేషన్స్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 120 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బీడబ్ల్యూబీడీ జనరల్ వాళ్ళకి కూడా అందరికీ ఇందులో పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుజరాత్కి సంబంధించి కూడా సేమ్ అలాగే 14 వేకెన్సీస్కి సంబంధించి 14 జాబ్స్కి సంబంధించి వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్, గోవా, ఛత్తీస్గఢ్, అలాగే దుర్దనగర్ హర్వెల్లి, అలాగే డియూకి సంబంధించి ఇందులో కూడా చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి. 114 జాబ్స్ అయితే ఈ వేకెన్సీస్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో మొబైల్లో ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను. అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్కి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. అస్సలు మిస్ చేసుకోవద్దు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు. క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే టెక్నీషియన్, ఆస్పిరెంట్, మెకానికల్కి సంబంధించి 3 years రెగ్యులర్ డిప్లొమా చేస్తుంటే సరిపోతుంది. మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తుంటే సరిపోతుంది. 45 మార్క్స్ తోటి మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. మీరైతే హ్యాపీగా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్, ఆస్పిరెంట్కి సంబంధించి 3 years ఫుల్ టైం డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 50 మార్క్స్ తోటి మీరు క్వాలిఫై అయి ఉంటే సరిపోతుంది. మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్, ఆస్పిరెంట్, ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి 3 years ఇన్స్ట్రుమెంట్
ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ చేస్తుంటే సరిపోతుంది. అలాగే టెక్నీషియన్ ఆస్పిరెంట్ సివిల్కి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి 3 ఇయర్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ చేస్తుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్కి సంబంధించి 3 ఇయర్స్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేస్తుంటే సరిపోతుంది. మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫిట్టర్కి సంబంధించి ఐటీఐ ఫిట్టర్ చేసి ఉండాలి 2 ఇయర్స్. అలాగే ఆస్పిరెంట్ టెక్నీషియన్కి సంబంధించి మ్యాట్రిక్ అండ్ రెగ్యులర్ ఫుల్ టైమ్కి సంబంధించి 2 ఇయర్స్ ఐటీఐ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాట్రిక్ విత్ రెగ్యులర్ ఫుల్ టైమ్ ఐటీఐ చేసి ఉంటే సరిపోతుంది. మెకానిక్కి ఇన్స్ట్రుమెంట్ మెకానిక్కి సంబంధించి 2 ఇయర్స్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ చేసి ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెకానిస్ట్కి సంబంధించి 2 ఇయర్స్ ఐటీఐ చేస్తుంటే సరిపోతుంది. అలాగే గ్రాడ్యుయేట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ ఫుల్ టైం గ్రాడ్యుయేట్ అయి ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు డాటా ఎంట్రీకి. అలాగే డాటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రెషర్కి సంబంధించి 12th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే ట్రేడ్ ఆస్పిరెంట్కి సంబంధించి డాటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి స్కిల్డ్ సర్టిఫికేట్ హోల్డర్స్ ఎవరైతే మాకు స్కిల్ ఉంది అని ఒక సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్క పోస్టులకు సంబంధించి సేమ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఓన్లీ డాటా ఎంట్రీ ఆపరేటర్, డాటా గ్రాడ్యుయేట్ ఆస్పిరెంట్కి సంబంధించి తప్పించి ప్రతిదానికి ఇంజనీరింగ్ చేసుంటే సరిపోతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోవచ్చు. సో అప్లై చేసుకోండి. ఇది 2 ఇయర్స్ ఆస్పిరెంట్ ప్రోగ్రామ్. సెకండ్ ట్రైనింగ్ షెల్ నాట్ బి ఇన్ ద సేమ్ ట్రేడ్. తర్వాత ఏదైతే మీకు ఇచ్చే ట్రైనింగ్ ఉంటుందో తర్వాత సేమ్ ఉండదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ 12 months ట్రైనింగ్ అయితే ఉంటుంది. సెలెక్షన్ మెథడాలజీ చూసుకున్నట్టయితే ఎవరైతే రిజిస్టర్ సక్సెస్ఫుల్గా చేసుకొని ఎన్ఏపిఎస్ ఆర్ ఎన్ఏటిఎస్లో పోర్టల్లో మీరు అప్లై చేసుకొని రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇది రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ అనేది ఏముండదు. మెరిట్ లిస్ట్ ఆధారంగానే మిమ్మల్ని అయితే ఎంపిక చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ప్రీ ఎంగేజ్మెంట్ మెడికల్ ఫిట్నెస్కి సంబంధించి వాళ్ళే క్యాంప్ అనేది అరేంజ్ చేస్తారు. సో మీరు అక్కడికి వెళ్ళి మీరు షార్ట్ లిస్ట్ అయితే మీ ప్రీ ఎంగేజ్మెంట్ అంటే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని డైరెక్ట్గా రిక్రూట్ అనేది చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ ఆస్పిరెంట్ ఐటీఐకి సంబంధించి డాటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి www.apprenticeshipindia.gov.in వెళ్ళైతే మీరు రిజిస్టర్ అనేది చేసుకోవాలి. డిప్లొమా హోల్డర్స్ అయితే education.government.student.register.mhpకి సంబంధించి మీరు అందులోకి వెళ్ళైతే మీరు అప్లై అనేది చేసుకోవాలి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 31/1/2026 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో అప్లై అయితే చేసుకోండి. అండ్ www.iocl.com.apprenticeshipsకి వెళ్తే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. కెరియర్స్లోకి వెళ్ళి మీరు మీకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అలాగే మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, అలాగే చెక్ బుక్ ఏదైనా ఉంటే స్కాన్డ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటితోటి మీరు డాక్యుమెంట్స్ అనేవి వాళ్ళకి క్లియర్గా వెరిఫికేషన్కి పంపించాలన్నమాట. షార్ట్ లిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ అయితే మీ లక్. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే 15/1/2026 మార్నింగ్ నుంచి 31/1/2026 5 PM వరకు అయితే మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ యాజ్ పర్ ద మెరిట్ విల్ బీ ఇంటిమేటెడ్ ఆన్ ద రిజిస్టర్ ఈమెయిల్ ఐడి. ప్రతి వీడియోలో చెప్తాను, ఈమెయిల్ ఐడి ఆర్ ఫోన్ నెంబర్ కంపల్సరీగా వాలిడ్ది అయి ఉండాలి. ఎందుకంటే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా దానికే వస్తుంది కాబట్టి మీరు కంపల్సరీగా మంచిది ఇవ్వాలన్నమాట. ఇది ఇవాల్టి నోటిఫికేషన్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎవరైతే నా ఛానల్ కొత్త విజిట్ చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.